హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. ఇవాళ క్లాస్లో మనం సిలాజిజం గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ వెన్ డయాగ్రామ్స్ గురించి డిస్కస్ చేసాం. అసలు వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా డ్రా చేయాలి, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేసాం. ఒకవేళ అది క్లియర్ అయితే కనుక, వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయడం క్లియర్ అయితే కనుక సిలాజిజం విల్ బి వెరీ ఈజీ. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూసే ఉంటారు. ఆల్ పెన్స్ ఆర్ బుక్స్, నో చైర్ ఇస్ అ పెన్. సో ఇలాంటి ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఇలా కొన్ని కంక్లూజన్స్ ఇస్తారు. ఈ 2 స్టేట్మెంట్స్ ఆధారంగా మనం ఈ కంక్లూజన్స్లో ఎన్ని కరెక్టో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అదే కదా ఇక్కడ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్? ఓన్లీ 1 కంక్లూజన్ ఇస్ కరెక్ట్, ఓన్లీ 2 కంక్లూజన్స్ ఆర్ కరెక్ట్, బోత్ 3 and 4 ఆర్ కరెక్ట్, నన్ ఆఫ్ ద కంక్లూజన్ ఇస్ కరెక్ట్. సో ఇందులో నుండి ఏ కంక్లూజన్స్ కరెక్టో ఐడెంటిఫై చేసి మనం ఆప్షన్ మార్క్ చేస్తే వీఆర్ గుడ్ టు గో. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, స్టేట్మెంట్ 1 చూడండి. ఆల్ పెన్స్ ఆర్ బుక్స్. పెన్స్కి ఒక సర్కిల్ గీసుకుందాం. ఓకే, బుక్స్కి ఇంకొక సర్కిల్ గీసుకుందాం. స్టేట్మెంట్లో ఏమంటున్నారు, ఆల్ పెన్స్ ఆర్ బుక్స్ అంటే పెన్లో ఉన్న ప్రతి ఐటెం బుక్స్ అనే సర్కిల్లో ఖచ్చితంగా ఉండాలి. అవునా? అంటే ఒకవేళ నేను ఇలా గీసాను అనుకోండి, ఇక్కడ 2 పాసిబిలిటీస్ డ్రా చేసి చూద్దాం. బుక్స్, పెన్స్ అయితే ఇలా ఉండొచ్చు, పెన్స్, బుక్స్ అయితే ఇలా ఉండొచ్చు, బుక్స్, పెన్స్ అయితే ఇలా ఉండొచ్చు, లేదా ఇలా సపరేట్గా అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి సంబంధించి ఏ వెన్ డయాగ్రామ్ కరెక్టో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం. ఓకే, వాళ్ళు ఏమంటున్నారు, ఆల్ పెన్స్ ఆర్ బుక్స్ అంటే పెన్లో ఉన్న ప్రతి ఐటెం అనేది బుక్ అనే సర్కిల్లో ఉండాలి. ఈ కేసు చూసారనుకోండి, పెన్లో ఉన్న ఏదైనా ఐటెం బుక్లో ఉందా? లేదు. 2 సర్కిల్స్ సపరేట్గా ఉన్నాయి కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే ఖచ్చితంగా కాదు. ఇప్పుడు సెకండ్ పాసిబిలిటీకి వెళ్దాం. ఇందులో పెన్లో ఉన్న కొన్ని ఐటమ్స్ బుక్స్ అనే సర్కిల్లో వస్తున్నాయి. ఈ సర్కిల్, ఈ షేడెడ్ ఏరియా చూస్తే కనుక ఇవి పెన్స్ అనే సర్కిల్లోనూ ఉన్నాయి, బుక్స్ అనే సర్కిల్లోనూ ఉన్నాయి. సో పెన్స్ అనే సర్కిల్లో ఉన్న ఐటమ్స్ బుక్స్లో ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏమవుతుంది, ఈ రీజన్ ఏదైతే నేను పింక్లో మార్క్ చేస్తున్నానో అవి పెన్స్లో ఉన్న రీజనే కదా. కానీ ఈ రీజన్కి బుక్స్ రీజన్కి ఏమైనా కామన్ పోర్షన్ ఉందా? లేదు. కాకపోతే ఈ పెన్స్ అనే ఏరియా కూడా బుక్స్లోనే ఉండాలి స్టేట్మెంట్ ప్రకారం. కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూసామనుకోండి, కింద ఉన్న డయాగ్రామ్ అదేమంటున్నారు, పెన్స్లో ఉన్న కొన్ని ఐటెం బుక్స్లో ఉంటున్నాయి, కానీ ఈ బుక్స్ అనే సర్కిల్ బయట ఉన్న ఐటమ్స్ అన్నీ బుక్స్లో ఉండట్లేదు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ అ పాసిబిలిటీ. ఫైనల్గా ఈ పాసిబిలిటీ చూస్తే కనుక పెన్స్లో ఉన్న అన్ని ఐటమ్స్, ఈ సర్కిల్లో ఉన్న ప్రతి ఐటమ్ పెద్ద సర్కిల్లో ఉంది. సో ఆల్ ద పెన్స్ ఆర్ బుక్స్ అనే స్టేట్మెంట్ని ఈ డయాగ్రామ్ పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? పెన్స్ అనే సర్కిల్లో ఉన్న ప్రతి ఐటమ్ అనేది బుక్స్ అనే సర్కిల్లో ఎంక్లోజ్ అయి ఉండాలి. అదే కదా ఇక్కడ మెన్షన్ చేసింది, పెన్స్ అనే సర్కిల్ మొత్తం బుక్స్ అనే సర్కిల్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన డయాగ్రామ్ ఇది అవుతుంది. ఓకేనా? 1-2 క్వశ్చన్స్ని మనం ఇలా రకరకాల పాసిబిలిటీస్ వేసుకొని డిస్కస్ చేద్దాం. సో దట్ వెన్ డయాగ్రామ్స్ గురించి కూడా మనకు కాన్సెప్ట్ అనేది ఫ్రెష్ అప్ అయిపోతుంది. తర్వాత కొంచెం స్పీడ్ పెంచుదాం. ఓకే, నౌ లెట్స్ గో టు ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు, నో చైర్ ఇస్ అ పెన్ అంటే ఏమంటున్నారు, చైర్ అనే ఒక సర్కిల్ గీసుకుందాము, పెన్ అనే ఒక సర్కిల్ గీసుకుందాం. ఏమంటున్నారు, చైర్, పెన్, నో చైర్ ఇస్ అ పెన్ అంటే ఏంటి, చైర్లో ఉండే ఏ ఐటమ్ పెన్ అనే సర్కిల్లో ఉండకూడదు అని అంటున్నారు. ఒకవేళ ఇలా ఉన్నాయి అనుకోండి, ఇది చైర్ అనే సర్కిల్ అనుకుందాము, సెకండ్ది పెన్ అనే సర్కిల్ అనుకుందాం. ఇక్కడ ఏమవుతుంది, చైర్లో ఉన్న ఐటమ్స్ కొన్ని పెన్ అనే సర్కిల్లోకి వెళ్ళిపోతున్నాయి. కానీ మనం ఏమని చూసాము, చైర్లో ఉండే ఏ ఐటమ్ పెన్ అనే సర్కిల్తో ఇంటర్సెక్ట్ అవ్వకూడదు, రెండిట్లో కామన్ పోర్షన్ ఏమి ఉండకూడదు అని చూసాం. సో అందుకనే ఈ డయాగ్రామ్ అనేది పాసిబుల్ అవ్వదు. ఇలాంటి డయాగ్రామ్ పాసిబుల్ అవుతుందా అంటే అవ్వదు. 2 ఇలా సపరేట్గానే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఇది మనకు ఫస్ట్ స్టేట్మెంట్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్, ఇది మనకి సెకండ్ స్టేట్మెంట్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ రెండింటిని క్లబ్ చేసే కదా మనం కంక్లూడ్ చేయాల్సింది. ఇక్కడ పెన్స్ అనే సర్కిల్ ఉంది, ఇక్కడ కూడా పెన్స్ అనే సర్కిల్ ఉంది. సో వాళ్ళు ఏమంటున్నారు, మన ఫైనల్గా సెకండ్ స్టేట్మెంట్ నుండి ఏమని చూసాము, పెన్కి చైర్ అనే సర్కిల్కి మధ్యలో ఏమీ కామన్ పోర్షన్ ఉండకూడదు, 2 సపరేట్గా ఉండాలి. సో ఇది మనకు స్టేట్మెంట్ 1 నుండి వచ్చిన డయాగ్రామ్, స్టేట్మెంట్ 2 నుండి వచ్చిన డయాగ్రామ్. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ ఒక 3 పాసిబిలిటీస్ డ్రా చేశాను. ఈ 3 పాసిబిలిటీస్ని అర్థం చేసుకుందాం ఎలా గీసానని. ఫస్ట్ పాసిబిలిటీ చూడండి, ఇందులో ఏమంటున్నాను, ఫస్ట్ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ గీసాను, పెన్స్ సర్కిల్, దాని బయట బుక్స్ అనే సర్కిల్ గీసాను. మనం ఏం చూడాలి ఫైనల్గా, ఈ పెన్స్ అండ్ చైర్స్ అనే సర్కిల్ ఇలా ఇంటర్సెక్ట్ అవ్వకూడదు. ఇలా ఇంటర్సెక్ట్ అవ్వకుండా ఇలాంటి డయాగ్రామ్ గీసినా కానీ అదొక పాసిబిలిటీ అవుతుంది. అవునా? అంటే ఈ చైర్స్ అనే సర్కిల్కి బుక్స్ అనే సర్కిల్కి కొంచెం కామన్ పోర్షన్ ఉండొచ్చు కదా. ఉండొచ్చు, ఎందుకంటే అలాంటిది ఉండకూడదు అని క్వశ్చన్లో ఏం రాయలేదు కాబట్టి ఇదొక పాసిబిలిటీ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్లో మనం ఈ పాసిబిలిటీ ఉంటుంది, ఆ పాసిబిలిటీ ఉంటుంది అనే ఎస్టిమేషన్తోనే వెళ్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ బుక్స్కి చైర్స్కి మధ్యలో కామన్ పోర్షన్ ఉంటుంది ఉండదు అని ఏం చెప్పలేదు కాబట్టి ఉండొచ్చు, ఇది కూడా ఒక ఛాన్స్ అని చూసాం మనం. సెకండ్ పాసిబిలిటీ ఏమవుతుంది,
బుక్స్ అనే పెన్స్ అనే సర్కిల్ ఉంది, బుక్స్ అనే సర్కిల్ ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా గీసుకొని చైర్స్ అనే సర్కిల్ని మొత్తానికే బయటకు గీసాం. ఇక్కడ ఏమవుతుంది, చైర్స్ అనే సర్కిల్ అనేది బుక్స్ అనే సర్కిల్ బయట కూడా ఉంది. అంటే నో చైర్ ఇస్ అ పెన్, నో చైర్ ఇస్ ఆల్సో అ బుక్ అనే పాసిబిలిటీని మనం ఇక్కడ డ్రా చేసాం. ఓకే, థర్డ్ పాసిబిలిటీ ఏమవుతుంది, పెద్ద బుక్స్ అనే సర్కిల్లో పెన్స్ని ఇంక్లూడ్ చేశాను, చైర్స్ని ఇంక్లూడ్ చేశాను. కాకపోతే ఈ 3 పాసిబిలిటీస్లో చూస్తే కనుక ఎక్కడ నేను పెన్స్ అండ్ చైర్స్ అనే సర్కిల్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ పెన్స్ అండ్ చైర్స్ అనే సర్కిల్ మధ్యలో కామన్ పోర్షన్ అనేది, ఇలా కామన్ పోర్షన్ అనేది ఎక్కడా లేదు. సో మనం ఇచ్చిన క్వశ్చన్ 2 స్టేట్మెంట్స్ ప్రకారం ఈ 3 పాసిబిలిటీస్ వస్తాయని గీసాం, అవునా. ఇప్పుడు కంక్లూషన్స్ ఏమవుతాయి, ఆల్ చైర్స్ ఆర్ బుక్స్ అని ఇచ్చారు. ఆల్ చైర్స్ ఆర్ బుక్స్ అంటే ఏమవుతుంది, ఈ చైర్స్ అనేది మొత్తానికి బుక్ సర్కిల్లో ఉండాలి. అప్పుడే కదా ఆల్ చైర్స్ అంటే ఈ మొత్తం సర్కిల్ అనేది బుక్ సర్కిల్లో ఉండేది. ఇది ఒక పాసిబిలిటీ మాత్రమే. ఖచ్చితంగా ఇలా అవుతుందా అని చెప్పగలమా అంటే చెప్పలేము. ఇది ఒక ఛాన్స్ అని మాత్రమే చెప్పగలం. సో ఫస్ట్ కంక్లూజన్ని ఖచ్చితంగా ఇది అవుతుందని చెప్పలేము కాబట్టి ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సెకండ్ కంక్లూజన్ ఏమంటున్నారు, సమ్ చైర్స్ ఆర్ పెన్స్. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు మనం పెన్స్ అండ్ చైర్స్ సర్కిల్ మధ్యలోనే 2 కామన్ ఇంటర్సెక్షన్ లేదా కామన్ రీజన్ ఉండదు అని తెలుసుకున్నప్పుడు కొన్ని చైర్స్ పెన్స్ ఎలా అవుతాయి, ఇది అసలే పాసిబుల్ కాదు కదా. సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్. అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అయితే ఖచ్చితంగా పాసిబుల్ అవ్వవు. ఇప్పుడు థర్డ్ కంక్లూజన్ ఏమంటున్నారు, ఆల్ బుక్స్ ఆర్ చైర్స్ అంటున్నారు. అంటే ఏంటి, ఈ బుక్స్ అనే సర్కిల్ మొత్తం చైర్స్ అనే సర్కిల్లో ఉంటుంది అని అంటున్నారు. ఇలా ఉంటే గనక మనం ఏదైతే సెకండ్ స్టేట్మెంట్ నుండి చూసామో పెన్స్ అండ్ చైర్స్ అనే సర్కిల్ మధ్యలో కామన్ పోర్షన్ ఉండకూడదని, ఇక్కడ ఆ రెండింటి మధ్య కామన్ పోర్షన్ ఇది అయిపోతుంది కదా. సో థర్డ్ స్టేట్మెంట్ విల్ ఆల్సో నాట్ బి కరెక్ట్. ఓకే, నో చైర్ ఇస్ అ బుక్ అంటున్నారు. నో చైర్ ఇస్ అ బుక్ అంటే ఏంటి, ఈ చైర్ ఇంకా బుక్ అనే సర్కిల్స్ మధ్యలో ఏది ఇట్లా ఇంటర్సెక్టింగ్ అయ్యే పోర్షన్ అనేది ఉండకూడదు. అంటే సెకండ్ పాసిబిలిటీ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన కంక్లూజన్స్లో ఇక్కడ ఏమంటున్నారు, పాసిబిలిటీ అని అంటున్నారా, కంక్లూజన్ అని అంటున్నారా. ఇచ్చిన స్టేట్మెంట్ నుండి ఖచ్చితంగా ఇది అవుతుంది అంటేనే దాన్ని మనం కంక్లూజన్ అని అంటాం. ఖచ్చితంగా ఇది అవుతుంది అని ఏ ఒక్క కంక్లూజన్ గురించి అన్నా మనం చెప్పగలమా అంటే చెప్పలేము. ఈ 3 ఏంటి, ఖచ్చితంగా ఇలా అవుతాయా అనా కాదు, ఇవి ఒక పాసిబిలిటీ అని అర్థం. కాబట్టి ఈ 4 కంక్లూజన్స్లో ఏది కరెక్ట్ కాదు. కాబట్టి ది ఆన్సర్ విల్ బి నన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్స్. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇందులో ఏమంటున్నారు, 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, డాక్టర్స్ అండ్ టీచర్స్. ఫస్ట్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. సమ్ డాక్టర్స్ ఆర్ టీచర్స్ అంటే ఏంటి, డాక్టర్స్ అనే సర్కిల్ ఒకటి ఉంది, టీచర్స్ అనే సర్కిల్ ఒకటి ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకు పాసిబిలిటీ ఏమవుతుంది, అయితే ఇలా ఉండొచ్చు, లేదా డాక్టర్స్ అండ్ టీచర్స్ ఇలా ఉండొచ్చు, డాక్టర్స్ ఈ సర్కిల్, టీచర్స్ ఈ సర్కిల్. ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారు, సమ్ డాక్టర్స్ ఆర్ టీచర్స్ అంటే కొంతమంది డాక్టర్స్ టీచర్స్ అని అంటున్నారు. కాబట్టి ఈ డాక్టర్స్ అండ్ టీచర్స్ సర్కిల్ మధ్యలో కొంచెం కామన్ పోర్షన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ సెకండ్ డయాగ్రామ్లో చూస్తే కనుక కామన్ పోర్షన్ అనేది ఉంది కదా. ఫస్ట్ డయాగ్రామ్లో అసలు రెండింటి మధ్య ఏం కామన్ పోర్షన్ లేదు. సో ఇదైతే ఖచ్చితంగా అవ్వదు. ఇప్పుడు ఈ పాసిబిలిటీ చూస్తే కనుక ఇది ఎందుకు అవ్వదు మ్యామ్ అని మీరు అడగచ్చు. ఎందుకంటే డాక్టర్స్ సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టీచర్స్ సర్కిల్లో ఉన్నారు కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ని సాటిస్ఫై చేస్తుంది కదా అని మీరు అడగచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన వర్డ్ ఏంటంటే సమ్ అనే వర్డ్. ఓకే, ఒకవేళ క్వశ్చన్లో ఆల్ డాక్టర్స్ ఆర్ టీచర్స్ అని ఇచ్చుంటే కనుక ఆల్ డాక్టర్స్ అంటే ఏంటి, మొత్తం డాక్టర్స్ సర్కిల్ అనేది టీచర్స్ సర్కిల్లో ఉండాలి. అప్పుడు ఈ పాసిబిలిటీ అనేది కరెక్ట్ అయ్యేది. డాక్టర్స్ సర్కిల్ మొత్తం టీచర్స్ సర్కిల్లో ఉంది కాబట్టి ఈ పాసిబిలిటీ కరెక్ట్ అయ్యేది. ఇక్కడ ఏమన్నారు, సమ్ డాక్టర్స్ అంటే కొంతమంది డాక్టర్స్ మాత్రమే టీచర్స్ అంటున్నారు. కాబట్టి డాక్టర్ సర్కిల్ మొత్తం టీచర్స్ సర్కిల్లో ఉండకూడదు. ఓన్లీ కొంచెం పోర్షన్ అనేది టీచర్స్ అనే సర్కిల్తో ఇంటర్సెక్ట్ అవ్వాలి. సో ఇది పాసిబిలిటీ అవుతుంది ఫస్ట్ స్టేట్మెంట్కి సంబంధించి. సెకండ్ స్టేట్మెంట్కి సంబంధించి ఏమంటున్నారు, ఆల్ టీచర్స్ ఆర్ ఇంజనీర్స్. ఇందాకే మనం చూసాం కదా, ఒకవేళ ఆల్ అనే వర్డ్ యూస్ చేసి ఇలాంటి పాసిబిలిటీ వస్తుందని. ఏమంటున్నారు, టీచర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ అనే సర్కిల్ ఉంది. ఓకే, ఆల్ టీచర్స్ ఆర్ ఇంజనీర్స్ అంటే ఏంటి, టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంజనీరింగ్ సర్కిల్ కింద ఉండాలి, ఇంజనీరింగ్ సర్కిల్ లోపల ఉండాలి. సో ఇంజనీరింగ్ అనే సర్కిల్ని మనం పెద్దగా తీసుకుంటే కనుక టీచర్స్ అనే సర్కిల్ దాంట్ లోపల ఉండాలి. అవునా, ఆల్ టీచర్స్ అంటే టీచర్స్ సర్కిల్ మొత్తం ఆల్ టీచర్స్ ఆర్ ఇంజనీర్స్. ఆ ఇంజనీర్స్ అనే పెద్ద సర్కిల్లో ఉంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ సాటిస్ఫై అవుతుంది. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఫర్ సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, ఆల్ ఇంజనీర్స్ ఆర్ సైంటిస్ట్ అంటే ఏంటి, ఇక్కడ సేమ్ ఇంజనీర్స్ అనే సర్కిల్ ఉంది, సైంటిస్ట్ అనే సర్కిల్ ఉంది. ఏమంటున్నారు, ఇంజనీర్స్ అందరూ సైంటిస్ట్ అంటున్నారు. అంటే ఏంటి, ఈ సర్కిల్ మొత్తం సైంటిస్ట్ అనే సర్కిల్ లోపల ఉండాలి. అవునా, సో అదేమవుతుంది, సైంటిస్ట్ అనే ఒక పెద్ద సర్కిల్ డ్రా చేస్తే ఇంజనీర్స్ అనే ఒక చిన్న సర్కిల్ లోపల ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆల్ ఇంజనీర్స్ అంటే ఇంజనీర్స్ సర్కిల్ మొత్తం సైంటిస్ట్ అనే సర్కిల్లో ఉంది. సో దిస్ విల్ బి ద డయాగ్రామ్ ఫర్ థర్డ్ స్టేట్మెంట్. ఓకే, క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇక్కడ సమ్ అని యూజ్ చేసాం కాబట్టి ఓన్లీ ఈ పోర్షన్ని తీసుకున్నాం. ఒకవేళ ఇక్కడ కూడా ఆల్ డాక్టర్స్ ఆర్ టీచర్స్ అంటే ఈ డయాగ్రామ్ కరెక్ట్ అయి ఉండేది. ఓకే, ఐ హోప్ ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ క్లియర్. ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్స్ని కంబైన్ చేసి ఒక ఫైనల్ డయాగ్రామ్ లేదా కొన్ని పాసిబిలిటీస్ ఏంటో డ్రా చేసుకొని కంక్లూషన్స్ ఏంటో చూద్దాం. ఓకే,
ఇప్పుడు మనం ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్లో ఏదైతే మనం చూసామో ఆ రెండింటిని కంబైన్ చేస్తే కనుక ఏమవుతుంది, ఇంజనీర్ సర్కిల్ అనేది సైంటిస్ట్ సర్కిల్ లోపల ఉండాలి, ఇంజనీర్ సర్కిల్ లోపల మళ్ళీ టీచర్స్ అనే సర్కిల్ ఉండాలి. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఏమవుతుంది, మనకి సైంటిస్ట్ సర్కిల్ లోపల ఇంజనీర్ సర్కిల్ లోపల టీచర్ సర్కిల్ ఉంది. సో 2 and 3 స్టేట్మెంట్స్ నుండి మనకి ఇంత డయాగ్రామ్ వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ స్టేట్మెంట్ కూడా యాడ్ చేస్తే కనుక ఈ 3 పాసిబిలిటీస్ అనేవి మనకు వస్తాయి. ఓకే, ఈ 3 ఎలా గీసానో చూద్దాం. ఏమని చూసాము, సెకండ్ అండ్ థర్డ్ ఆల్రెడీ యూజ్ చేసి మనం ఎస్ అనే సర్కిల్ లోపల ఈ అనే సర్కిల్ ఉండాలి, ఈ అనే సర్కిల్ లోపల టీ అనే సర్కిల్ ఉండాలని చూసాం. ఇప్పుడు డి అనే సర్కిల్ని యాడ్ చేయాలి. మనం ఏమని చూసాము, డి అండ్ టీ అనే సర్కిల్ మధ్యలో కొంచెం కామన్ పోర్షన్ అనేది ఉండాలని చూసాం. ఇక్కడ చూసారా, డి అండ్ టీ అనే సర్కిల్ మధ్యలో కామన్ పోర్షన్ అనేది ఉంది. అయితే డి అనే సర్కిల్ అనేది ఈ అనే సర్కిల్ లోపల ఉంది కంప్లీట్గా. ఇది ఒక పాసిబిలిటీ. ఇంకొక పాసిబిలిటీ ఏంటి, డి అనే సర్కిల్ అనేది ఈ అనే సర్కిల్ లోపలే కాకుండా ఈ అనే సర్కిల్ బయట కూడా ఉంది. ఇది సెకండ్ పాసిబిలిటీ. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే మనం జస్ట్ ఎన్షూర్ చేయాల్సింది ఏంటి, డి అండ్ టీ అనే సర్కిల్స్ మధ్యలో కామన్ పోర్షన్ అనేది ఉండాలి. అలా ఉంటూ ఎన్ని డయాగ్రామ్స్ పాసిబుల్ అన్ని డయాగ్రామ్స్ గీసుకుంటున్నాం. ఓకేనా, ఇదొక పాసిబిలిటీ. ఇంకొక పాసిబిలిటీ ఏంటి, ఇప్పుడు ఈ డి అనే సర్కిల్ ఎస్ అనే సర్కిల్ని దాటి వెళ్ళలేదు సెకండ్ దాంట్లో. థర్డ్ దాంట్లో ఏమవుతుంది, ఈ డి అనే సర్కిల్ ఎస్ అనే సర్కిల్ని దాటి వెళ్ళిపోతుంది. అవునా, సో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే టీ అండ్ డి మధ్యలో కామన్ పోర్షన్ ఉంది. తర్వాత ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయో అవన్నీ తీసుకుంటాం. సో మనం ఎన్షూర్ చేయాల్సింది ఏంటి, టీ అండ్ డి మధ్యలో కామన్ పోర్షన్ అనేది ఉండాలి. ఇలా ఉంటూ ఎన్నెన్ని డయాగ్రామ్స్ పాసిబుల్లో అవన్నీ గీసుకుంటాం. అవన్నీ ఇక్కడ గీసుకున్నాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ పాసిబిలిటీస్లో నుండి ఏమేమి కంక్లూజన్స్ ఫాలో అవుతాయో మనం చూడాలి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, స్టేట్మెంట్ ఏమంటున్నారు, కంక్లూజన్ అని అంటున్నారు, పాసిబిలిటీ అని అనట్లేదు. కంక్లూజన్ అంటే ఏంటి, అది ఖచ్చితంగా అయి తీరాలి, అప్పుడు దాన్ని కంక్లూజన్ అని అంటాం. ఓకేనా, ఈ స్టేట్మెంట్స్ నుండి ఖచ్చితంగా ఇది అవుతుంది అని వేటిని చెప్పగలం అని ఫైండ్ అవుట్ చేయాలి. ఏమంటున్నారు, సమ్ సైంటిస్ట్ ఆర్ డాక్టర్స్ అని అంటున్నారు. అంటే ఏంటి, సైంటిస్ట్ అనే సర్కిల్కి డాక్టర్ అనే సర్కిల్కి కొంచెం కామన్ పోర్షన్ ఉండాలి అని అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ ఫస్ట్ పాసిబిలిటీలో చూస్తే కనుక డాక్టర్ సర్కిల్ అనేది మొత్తంగా సైంటిస్ట్ అనే సర్కిల్లో ఉంది. అంటే ఏంటి, ఆల్ డాక్టర్స్ ఆర్ సైంటిస్ట్ అనే పాసిబిలిటీ అనేది మనకు ఫస్ట్ సర్కిల్ నుండి వస్తుంది. సెకండ్ సర్కిల్లో చూసినా కానీ డాక్టర్స్ అనే సర్కిల్ మొత్తం సైంటిస్ట్ అనే సర్కిల్లో ఉంది కాబట్టి ఆల్ డాక్టర్స్ ఆర్ సైంటిస్ట్ అనే పాసిబిలిటీ సెకండ్ సర్కిల్లో నుండి కూడా వస్తుంది. కానీ థర్డ్ సర్కిల్ చూస్తే ఏమవుతుంది, ఈ డాక్టర్స్ అనే సర్కిల్ అనేది సైంటిస్ట్ సర్కిల్ మీద కొంచెం బయటికి కూడా వెళ్ళింది. ఇక్కడ నేను ఆల్ డాక్టర్స్ ఆర్ సైంటిస్ట్ అని చెప్పగలనా, చెప్పలేను. కానీ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ మధ్యలో కామన్ పోర్షన్ అనేది ఉంది. సో సమ్ సైంటిస్ట్ ఆర్ డాక్టర్స్ అని నేను చెప్పగలను కదా, ఎందుకంటే ఈ 3 పాసిబిలిటీస్లో సైంటిస్ట్ అండ్ డాక్టర్స్ మధ్యలో ఎంతో కొంత కామన్ పోర్షన్ అయితే ఉంది. ఫస్ట్ అండ్ సెకండ్ సర్కిల్స్లో మొత్తంగా డాక్టర్ సర్కిల్ అనేది సైంటిస్ట్ సర్కిల్లో ఉంది. కానీ థర్డ్ పాసిబిలిటీలో ఏమవుతుంది, సైంటిస్ట్ అండ్ డాక్టర్ సర్కిల్ మధ్యలో కొంచెం కామన్ పోర్షన్ ఉంది. సో ఓవరాల్గా కంక్లూజన్ తీయాలంటే కొంతమంది సైంటిస్ట్ అనేవాళ్ళు ఖచ్చితంగా డాక్టర్స్ అవుతారు అనే కంక్లూషన్ అయితే మనకు వస్తుంది. ఏ పాసిబిలిటీ తీసుకున్నా రెండింటి మధ్యలో కామన్ పోర్షన్ ఖచ్చితంగా ఉండి తీరాలి, అది మన కంక్లూజన్. కాబట్టి రెండింటి మధ్యలో కామన్ పోర్షన్ ఉండి తీరాలి కాబట్టి కంక్లూజన్ 1 విల్ బి కరెక్ట్, సమ్ సైంటిస్ట్ ఆర్ డాక్టర్స్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, సెకండ్ కంక్లూజన్ ఆల్ ఇంజనీర్స్ ఆర్ డాక్టర్స్. అంటే ఈ స్టేట్మెంట్ ప్రకారం అందరు ఇంజనీర్స్ ఖచ్చితంగా డాక్టర్స్ అయి ఉండాలి అని అంటున్నారు. ఇక్కడ మనం చూస్తే కనుక డాక్టర్స్ అనే సర్కిల్ ఇంజనీర్ సర్కిల్ లోపల ఉంది. అంటే ఇక్కడ నుండి మనకి ఏమొస్తుంది, ఆల్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ అనే పాసిబిలిటీ వస్తుంది. కానీ ఆల్ ఇంజనీర్స్ ఆర్ డాక్టర్స్ అవ్వాలంటే ఏమవ్వాలి, డాక్టర్స్ అనే సర్కిల్లో ఇంజనీర్స్ ఉండాలి. అంటే ఇంజనీర్స్ మొత్తం డాక్టర్స్ అయి ఉండాలి. ఇలా ఉంటే కనుక అప్పుడు ఆల్ ఇంజనీర్స్ ఆర్ డాక్టర్స్ అవుతుంది. మనం చూసినట్టయితే ఏ డయాగ్రామ్లోనూ అలా మనకు కనిపించట్లేదు. అవునా, సో సెకండ్ కంక్లూజన్ ఇస్ నాట్ కరెక్ట్. నౌ లెట్స్ గో టు థర్డ్ కంక్లూజన్. థర్డ్ కంక్లూజన్లో ఏమంటున్నారు, సమ్ ఇంజనీర్స్ ఆర్ డాక్టర్స్ అని అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే కనుక కొంతమంది, ఇప్పుడు డాక్టర్స్ అనే సర్కిల్ కంప్లీట్గా ఇంజనీర్స్ అనే సర్కిల్లో ఉంది. సో ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ నుండి మనకి ఏమవుతుంది, ఆల్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ అనే పాసిబిలిటీ అనేది ఈ డయాగ్రామ్ నుండి వస్తుంది. ఎందుకంటే డాక్టర్స్ అనే సర్కిల్ అనేది కంప్లీట్గా ఇంజనీర్స్ అనే సర్కిల్లో ఉంది కాబట్టి. ఓకే, సెకండ్ పాసిబిలిటీ నుండి ఏమొస్తుంది, డాక్టర్స్ అనే సర్కిల్ అనేది కొంచెం ఇంజనీర్స్ అనే సర్కిల్ బయట కూడా ఉంది. అవునా, ఈ కేసులో నేను ఆల్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ అని చెప్పలేను. కానీ కొంతమంది డాక్టర్స్ అనేవాళ్ళు ఇంజనీర్స్ అయి ఉండొచ్చు. ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ మధ్యలో కొంచెం కామన్ పోర్షన్ ఉంది. సో సమ్ ఇంజనీర్స్ ఆర్ డాక్టర్స్ అనే పాయింట్ని నేను ఇక్కడ మాట్లాడగలను. సెకండ్ దాంట్లో ఆల్ అని వాడలేను కానీ సమ్ అని అయితే వాడగలను. అవునా, థర్డ్ పాసిబిలిటీలో చూసినట్టయితే థర్డ్ పాసిబిలిటీలో కూడా ఏంటి, ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ మధ్యలో ఈ కామన్ పోర్షన్ అనేది ఉంది కదా. అవునా, సో ఈ 3 పాసిబిలిటీ 1, పాసిబిలిటీ 2, పాసిబిలిటీ 3, ఈ 3 పాసిబిలిటీస్లో ఏంటి, ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ ఈ 2 సర్కిల్స్ మధ్యలో ఎంతో కొంత కామన్ పోర్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో our conclusion that some engineers or doctors will be correct. So conclusion 1 and 3 correct kabatti answer emavuthundi, option C is the correct answer. Okay, I hope things are very clear. Ippudu ee third question chudandi.
ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు, సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్. ఓకే, ర్యాట్స్ అనే సర్కిల్ గీసుకున్నాను, క్యాట్స్ అనే సర్కిల్ గీసుకున్నాను. అయితే ఈ పాసిబిలిటీ అవ్వచ్చు, లేదా ర్యాట్స్ క్యాట్స్ ఈ పాసిబిలిటీ అయి ఉండొచ్చు, లేదా ర్యాట్స్ క్యాట్స్ ఈ పాసిబిలిటీ అయి ఉండొచ్చు. ఇక్కడ ఏమంటున్నారు, సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్ అంటే ర్యాట్స్ అండ్ క్యాట్స్ మధ్యలో కామన్ పోర్షన్ అనేది ఉండాలి, రెండు సర్కిల్స్ మధ్యలో కామన్ పోర్షన్ అనేది ఉండాలి, అప్పుడే కదా కొన్ని ర్యాట్స్ అనేవి క్యాట్స్ అవుతాయి. సో ఫస్ట్ పాసిబిలిటీ చూస్తే కనుక ఇక్కడ ఏమైనా కామన్ పోర్షన్ ఉందా అంటే లేదు. సో ఈ డయాగ్రామ్ అయితే ఖచ్చితంగా అవ్వలేదు. ఇక్కడ చూస్తే కనుక ర్యాట్స్ అండ్ క్యాట్స్ సర్కిల్ మధ్యలో కొంచెం కామన్ పోర్షన్ ఉంది. సో దిస్ ఇస్ అ పాసిబిలిటీ. ఇప్పుడు ఇది చూస్తే కనుక ర్యాట్స్ అనే సర్కిల్ కంప్లీట్గా క్యాట్స్ అనే సర్కిల్లో ఉంది. ఇక్కడ మనం లాస్ట్ క్వశ్చన్లో చూసినట్టే సమ్ ర్యాట్స్ అని అంటున్నారు, ఆల్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్ అని ఉంటే కనుక ఈ పాసిబిలిటీ అనేది వచ్చి ఉండేది, ఎందుకంటే ర్యాట్ సర్కిల్ మొత్తం క్యాట్స్ అనే సర్కిల్లో ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ఓన్లీ సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్ అంటున్నారు కాబట్టి ఈ పాసిబిలిటీ కరెక్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద పాసిబిలిటీ ఫర్ ఫస్ట్ స్టేట్మెంట్. దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఫర్ ఫస్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు, సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అని అంటున్నారు. ఓకే, క్యాట్స్ డాగ్స్. ఇప్పుడు ఏమన్నా అన్నారు, సమ్ అనే వర్డ్ యూస్ చేశారు, ఇక్కడ మళ్ళీ ఆల్ అనే వర్డ్ యూస్ చేయలేదు. సో సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అంటే క్యాట్స్ అండ్ డాగ్స్ సర్కిల్ మధ్యలో కొంచెం కామన్ పోర్షన్ అనేది ఉండాలి. సో క్యాట్స్ అండ్ డాగ్స్. దిస్ ఇస్ ద పాసిబిలిటీ ఫర్ సెకండ్ స్టేట్మెంట్. ఇది డయాగ్రామ్ అవుతుంది సెకండ్ స్టేట్మెంట్కి. థర్డ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, నో డాగ్ ఇస్ అ కవ్ అని అంటున్నారు. అంటే ఏంటి, డాగ్ అనే సర్కిల్కి కవ్ అనే సర్కిల్కి మధ్యలో ఏం కామన్ పోర్షన్ అనేది ఉండకూడదు, అప్పుడే కదా నో డాగ్ ఇస్ అ కవ్ అని అవుతుంది. సో థర్డ్ స్టేట్మెంట్కి సంబంధించి డయాగ్రామ్ ఇది అవుతుంది. దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఫర్ ఫస్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఫర్ సెకండ్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఫర్ థర్డ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఈ మూడు స్టేట్మెంట్స్ని కంబైన్ చేసి ఒక ఫైనల్ డయాగ్రామ్స్ గీసుకుందాం. ఓకే, ఇక్కడ 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ర్యాట్స్, క్యాట్స్, డాగ్స్ అండ్ కౌస్. ఇలా 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి కంక్లూషన్ వైజ్ వెళ్దాం. ఇందాకటి వరకు అన్ని డయాగ్రామ్స్ని కంబైన్ చేసి ఒక టైప్ ఆఫ్ ఆన్సర్ని ఒక టైప్ ఆఫ్ ఆన్సరింగ్ స్టైల్ని మనం చూసాం. ఇప్పుడు ప్రతి ఒక్క కంక్లూషన్ పాసిబుల్ అవుతుందా కాదా అని దానికి స్పెసిఫిక్గా ఒక డయాగ్రామ్ గీసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ స్టైల్ ఆఫ్ ఆన్సరింగ్ చూడండి. ఫస్ట్ కంక్లూషన్లో ఏమంటున్నారు, నో కవ్ ఇస్ అ క్యాట్. అంటే ఏంటి, ఖచ్చితంగా కవ్ అండ్ క్యాట్ అనే సర్కిల్ మధ్యలో ఏ కామన్ పోర్షన్ ఉండదు అని అంటున్నారు. ఇది అవునా కాదో మనం చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ నుండి మనకి ఏమని తెలుసు, క్యాట్ అండ్ డాగ్ అనే సర్కిల్ మధ్యలో కొంచెం కామన్ పోర్షన్ అనేది ఉంది అని మనకు తెలుసు. ఇప్పుడు స్టేట్మెంట్ 2 and 3ని కనుక మనం కంబైన్ చేసి రాసుకున్నాం అనుకోండి, ఏం డయాగ్రామ్ అవుతుంది, ఇక్కడ ఒకవేళ నేను కవ్ అనే సర్కిల్ని ఇక్కడ డ్రా చేశాను అనుకోండి, అప్పుడు కూడా థర్డ్ స్టేట్మెంట్ అనేది సాటిస్ఫై అవుతుందా అవ్వట్లేదా, కవ్ అండ్ డాగ్ అనే సర్కిల్ మధ్యలో ఏమైనా కామన్ పోర్షన్ ఉందా, లేదు కదా. సో థర్డ్ స్టేట్మెంట్ ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, క్యాట్స్ అండ్ కౌస్ మధ్యలో కొంచెం కామన్ పోర్షన్ ఉంది, అవునా కాదా. సో ఇక్కడ కంక్లూషన్ ఏమని అంటున్నారు, నో కవ్ ఇస్ అ క్యాట్ అని అంటున్నారు. అంటే ఏంటి, అసలు కవ్ అండ్ క్యాట్ మధ్యలో రెండు సర్కిల్స్ మధ్యలో ఏమీ ఇంటర్సెక్షన్ లేదా కామన్ పోర్షన్ ఉండదు అని అంటున్నారు. అది నిజమవుతుందా, అవ్వదు కదా. ఎందుకంటే ఈ పాసిబిలిటీ అనేది వస్తుంది సెకండ్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ని కంబైన్ చేసినప్పుడు అని మనం చూసాం కదా క్లియర్గా. సో దిస్ కంక్లూషన్ ఈజ్ నాట్ కరెక్ట్. కంక్లూషన్ అంటే ఏమని చూసాం మనం, ఇచ్చిన స్టేట్మెంట్స్ నుండి ఆ ఏదైతే కంక్లూషన్ ఉందో అది ఖచ్చితంగా అవ్వాల్సిందే అనేదే కంక్లూషన్ అవుతుంది. ఇది అవ్వచ్చేమో అన్నది కంక్లూషన్ అవ్వదు. ఓకేనా, అది ఓన్లీ పాసిబిలిటీ అవుతుంది. కీప్ దట్ ఇన్ మైండ్. నౌ లెట్స్ గో టు సెకండ్ కంక్లూజన్. సెకండ్ కంక్లూజన్లో ఏమంటున్నారు, నో డాగ్ ఇస్ అ ర్యాట్ అని అంటున్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే ర్యాట్స్కి క్యాట్స్కి మధ్యలో కామన్ పోర్షన్ ఉంది, అవునా. తర్వాత ఏమని చూసాం సెకండ్ స్టేట్మెంట్లో, క్యాట్స్ అండ్ డాగ్స్కి మధ్యలో కూడా కామన్ పోర్షన్ ఉంది. ఒకవేళ క్యాట్స్ అండ్ డాగ్స్ మధ్యలో ఉన్న సర్కిల్ని నేను ఇలా డ్రా చేసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, క్యాట్స్ అండ్ డాగ్స్ అనే సర్కిల్స్ మధ్యలో ఇప్పుడు కూడా కామన్ పోర్షన్ ఉంది కదా. సిమిలర్గా ర్యాట్స్ అండ్ క్యాట్స్ ఈ రెండు సర్కిల్స్ మధ్యలో కూడా సిమిలర్ పోర్షన్ ఉంది కదా, కామన్ పోర్షన్ ఉంది కదా. సో స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతున్నాయి. కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఏమవుతుంది, డాగ్స్ అండ్ ర్యాట్స్ ఈ రెండింటి మధ్యలో కూడా కామన్ పోర్షన్ అనేది ఉంది. సో ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, ఖచ్చితంగా డాగ్స్ అండ్ ర్యాట్స్ మధ్యలో, అంటే డాగ్స్ అండ్ ర్యాట్స్ అనే సర్కిల్స్ మధ్యలో కామన్ పోర్షన్ అనేది ఉండదు అని చెప్తున్నారు. కానీ మనం ఇక్కడ చూసినట్టయితే అలాంటి ఒక పాసిబిలిటీ మనకు వస్తుంది కదా క్లియర్గానే, డాగ్స్ అండ్ ర్యాట్స్ అనే సర్కిల్స్ మధ్యలో కామన్ పోర్షన్ అనేది ఉండగలదు. అదేమి ఇచ్చిన స్టేట్మెంట్స్ని వైలేట్ చేయదు. సో ఖచ్చితంగా ఇలా ఉంటుంది అని మనం చెప్పగలమా అంటే చెప్పలేము. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. దిస్ ఇస్ నాట్ అ కంక్లూజన్. దిస్ కంక్లూజన్ ఇస్ ఇన్కరెక్ట్. ఇప్పుడు థర్డ్ కంక్లూజన్ చూసినట్టయితే ఏమంటున్నారు, సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అని అంటున్నారు. అంటే ఏంటి, కొన్ని క్యాట్స్ ర్యాట్స్ అయి ఉండొచ్చు కదా, ఎందుకంటే రెండు సర్కిల్స్ మధ్యలో కామన్ పోర్షన్ ఉంది కాబట్టి సమ్ క్యాట్స్ క్యాన్ బి ర్యాట్స్. ఓకే, సో ఓన్లీ కంక్లూజన్ 3 విల్ ఫాలో. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఓకే, క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం అన్ని పాసిబిలిటీస్, ఇప్పుడు ఈ 3 డయాగ్రామ్స్ కంబైన్ చేసి అన్ని పాసిబిలిటీస్ గీయకుండా ప్రతి కంక్లూజన్కి సంబంధించిన ఒక డయాగ్రామ్. ఇప్పుడు ఈ కంక్లూషన్ ఏమంటున్నారు, నో కవ్ ఇస్ అ క్యాట్ అని అంటున్నారు. అంటే ఏంటి, కవ్
అండ్ క్యాట్ అనే సర్కిల్స్ మధ్యలో అసలు ఏం కామన్ పోర్షన్ ఉండదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఖచ్చితంగా చెప్పగలమా చెప్పలేమా అన్నది మనం ఒక పాసిబిలిటీ గీసుకొని చూస్తున్నాము. ఓకే, ఖచ్చితంగా చెప్పలేము. సో కంక్లూజన్ 1 ఇస్ నాట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు, నో డాగ్ ఇస్ అ ర్యాట్ అంటే ఏమంటున్నారు, డాగ్ అండ్ ర్యాట్ అనే సర్కిల్ మధ్యలో ఖచ్చితంగా ఏం కామన్ పోర్షన్ ఉండదు అని చెప్తున్నారు ఖచ్చితంగా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పాసిబిలిటీ వచ్చింది కదా, ఆ పాసిబిలిటీలో ఏమని ఫైండ్ అవుట్ చేసాము, ర్యాట్స్ అండ్ డాగ్స్ అనే సర్కిల్ మధ్యలో కామన్ పోర్షన్ ఉండొచ్చు. ఇలా కామన్ పోర్షన్ ఉన్నా కానీ ఇచ్చిన స్టేట్మెంట్స్లో దేన్ని వైలేట్ చేయట్లేదు కాబట్టి కంక్లూజన్ 2 ఇస్ ఆల్సో నాట్ కరెక్ట్. కంక్లూజన్ 3లో ఏమంటున్నారు, సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అని అంటున్నారు కాబట్టి ఇలా ఉండొచ్చు, ఎందుకంటే రెండు సర్కిల్స్ మధ్యలో కామన్ పోర్షన్ ఉంది. సో ఓన్లీ కంక్లూజన్ 3 విల్ ఫాలో. ఓకే, ఐ హోప్ థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. ఇప్పుడు ఈ ఫోర్త్ క్వశ్చన్లో ఏమంటున్నారు, సమ్ రేడియోస్ ఆర్ మొబైల్స్. ఓకే, రేడియోస్ ఉన్నాయి, మొబైల్స్ అనే సర్కిల్ ఉంది. ఏమన్నారు, సమ్ రేడియోస్ ఆర్ మొబైల్స్ అంటున్నారు కాబట్టి రెండింటి మధ్యలో కొంచెం కామన్ పోర్షన్ ఉండాలి. ఇప్పటిదాకా మనం ప్రాబ్లమ్స్ అన్నింటిలో డిస్కస్ చేసాం కాబట్టి నేను డయాగ్రామ్స్ గీసేస్తున్నాను డైరెక్ట్గా. రేడియోస్ అండ్ మొబైల్స్ రెండింటి మధ్యలో కామన్ పోర్షన్ ఉంది. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఫర్ ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, ఆల్ మొబైల్స్ ఆర్ కంప్యూటర్స్ అంటే ఏంటి, మొబైల్ సర్కిల్లో ఉండే ప్రతి ఐటమ్ అనేది కంప్యూటర్స్ అనే సర్కిల్లో ఉండాలి అని చెప్తున్నారు. అంటే అలా అదేం పాసిబిలిటీ అవుతుంది, కంప్యూటర్స్ లోపల మొబైల్స్ అనే సర్కిల్ గీయాలి. అప్పుడే కదా మొబైల్స్ అనే సర్కిల్లో ఉన్న ప్రతి ఐటమ్ అనేది కంప్యూటర్స్ అనే సర్కిల్లో ఉంటుంది. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఫర్ సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, సమ్ కంప్యూటర్స్ ఆర్ వాచెస్ అంటే కంప్యూటర్స్ అనే సర్కిల్కి వాచెస్ అనే సర్కిల్కి మధ్యలో కామన్ పోర్షన్ ఉండాలి. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద డయాగ్రామ్ ఫర్ థర్డ్ స్టేట్మెంట్. ఓకే, ఈ డయాగ్రామ్స్ క్లియర్ అయ్యానే అనుకుంటున్నాను. ఈ డయాగ్రామ్స్ కొంచెం డైరెక్ట్గా గీసాను. ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఆల్రెడీ మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ ద స్పీడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కంక్లూజన్స్ చూసినట్టయితే ఏమన్నారు, ఫస్ట్ కంక్లూజన్లో సర్టెన్లీ సమ్ రేడియోస్ ఆర్ వాచెస్ అంటే ఏంటి, ఖచ్చితంగా. సర్టెన్ అంటే ఏంటి, ఖచ్చితంగానే కదా, ఖచ్చితంగా సమ్ రేడియోస్ ఆర్ వాచెస్ అంటే ఖచ్చితంగా రేడియోస్ అండ్ వాచెస్ సర్కిల్ మధ్యలో కామన్ పోర్షన్ ఉండాల్సిందే అని కంక్లూజన్ 1 చెప్తుంది. ఉండాల్సిందే, అవునా కాదో ఇప్పుడు చూద్దాం డయాగ్రామ్ బట్టి. ఇప్పుడు స్టేట్మెంట్ 2 and 3ని యూజ్ చేసి నేను డయాగ్రామ్ ఎలా డ్రా చేయొచ్చు, ఇది ఒక పాసిబిలిటీ అవుతుంది. ఇలా డ్రా చేయొచ్చు కదా, లేదా ఇంకెలా డ్రా చేయొచ్చు, మొబైల్, కంప్యూటర్, వాచెస్ ఇలా కొంటూ డ్రా చేసుకోవచ్చు. సో స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 3 నుండి ఏవైతే డయాగ్రామ్స్ వచ్చాయో వాటిని యూజ్ చేసి ఈ 2 పాసిబిలిటీస్ని నేను డ్రా చేశాను. అవునా, ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేట్మెంట్ నుండి ఏముంది, రేడియోస్ అండ్ మొబైల్స్ మధ్యలో కామన్ పోర్షన్ ఉండాలి. అయితే ఇలా ఉండొచ్చు లేదా ఇలా ఉండొచ్చు, అలా రకరకాల పాసిబిలిటీస్ ఉంటాయి. అవునా, ఇక్కడ ఏమంటున్నారు, ఖచ్చితంగా కొన్ని రేడియోస్ అనేవి వాచెస్ అవ్వాల్సిందే. ఇక్కడ మనం చూసినట్టయితే ఓన్లీ కంప్యూటర్స్ అండ్ వాచెస్ మధ్యలోనే కామన్ పోర్షన్ ఉంది. ఇక్కడ వాచెస్ అండ్ రేడియోస్ మధ్యలో కామన్ పోర్షన్ ఉందా, లేదు. ఇక్కడ కంక్లూజన్లో ఏమంటున్నారు, సర్టెన్లీ సమ్ రేడియోస్ ఆర్ వాచెస్ అంటే ఖచ్చితంగా అన్ని పాసిబిలిటీస్ రేడియోస్ అండ్ వాచెస్ మధ్యలో కామన్ పోర్షన్ ఉంటుంది అన్నారు. ఇప్పుడు మనకున్న అన్ని పాసిబిలిటీస్లో ఇది వన్ ఆఫ్ ద పాసిబిలిటీయే కదా. ఈ పాసిబిలిటీలో మనకి రేడియో అండ్ వాచెస్ మధ్యలో ఏమైనా కామన్ పోర్షన్ కనపడుతుందా అంటే కనపడట్లేదు. సో దిస్ కంక్లూజన్ ఈజ్ నాట్ కరెక్ట్. దీన్ని మనం కంక్లూడ్ చేయలేం, ఖచ్చితంగా అవుతుందని చెప్పలేం. ఓకే, ఖచ్చితంగా అవుతుంది అని ఎప్పుడు చెప్పగలం, అన్ని పాసిబిలిటీస్లో ఇది అవ్వాలి. కానీ వన్ ఆఫ్ ద పాసిబిలిటీస్లోనే ఇది అవ్వట్లేదు కాబట్టి సో ఈ సర్టెనిటీ అనేది వ్యాలిడ్ కాదు. సో ఫస్ట్ కంక్లూజన్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు సెకండ్ కంక్లూజన్ చూసినట్టయితే సర్టెన్లీ సమ్ మొబైల్స్ ఆర్ వాచెస్ అంటే ఖచ్చితంగా కొన్ని మొబైల్స్ అనేవి వాచెస్ అవ్వాల్సిందే అని అంటున్నారు. అవునా, ఇప్పుడు సేమ్ కంక్లూజన్ మన లాజిక్ అప్లై చేసామనుకోండి, ఖచ్చితంగా అవ్వాలి అంటే ప్రతి పాసిబిలిటీలో ఏమై ఉండాలి, మనకి మొబైల్స్ అండ్ వాచెస్ ఈ రెండు సర్కిల్స్ మధ్యలో కామన్ పోర్షన్ అనేది ఉండాలి. అదే కదా మనం ఫస్ట్ కంక్లూజన్లో ఏదైతే అనుకున్నామో సెకండ్ కంక్లూజన్లో కూడా సేమ్ అప్లై అవుతుంది. ఏమంటున్నారు, సర్టెన్లీ సమ్ మొబైల్స్ ఆర్ వాచెస్ అంటే మనకి చాలా రకాల పాసిబిలిటీస్ డ్రా చేసుకుంటున్నాం కదా, ఇందులో ప్రతి పాసిబిలిటీలో మొబైల్స్ అండ్ వాచెస్ మధ్యలో కామన్ పోర్షన్ ఉండాలి. అప్పుడే మనకి ఇచ్చిన కంక్లూజన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక కన్సిడర్ చేసిన పాసిబిలిటీయే తీసుకుందాం, మొబైల్స్ అండ్ వాచెస్ ఈ రెండింటి మధ్యలో కామన్ పోర్షన్ అనేది ఉందా అంటే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది అవుతుంది అని మనం చెప్పలేము. సో ఈవెన్ కంక్లూజన్ 2 ఈజ్ నాట్ కరెక్ట్. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, ఫస్ట్ స్టేట్మెంట్లో సమ్ గ్రీన్స్ ఆర్ బ్లూస్ అంటే గ్రీన్ అండ్ బ్లూ అనే సర్కిల్ డ్రా చేసుకుంటే కనుక రెండింటి మధ్యలో కామన్ పోర్షన్ ఉంటుంది. అప్పుడే కదా సమ్ గ్రీన్స్ ఆర్ బ్లూస్ అయ్యేది. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఫర్ ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు, సమ్ బ్లూస్ ఆర్ బ్లాక్స్ అంటే బ్లూ అనే సర్కిల్కి బ్లాక్స్ అనే సర్కిల్కి మధ్యలో కూడా కామన్ పోర్షన్ అనేది ఉంది. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఫర్ సెకండ్ స్టేట్మెంట్. దీన్ని బట్టి ఏమేమి కంక్లూజన్స్ తీసుకోగలమో చూద్దాం. కంక్లూజన్ 1లో ఏమంటున్నారు, సమ్ గ్రీన్స్ ఆర్ బ్లాక్స్ అని అంటున్నారు. ఇది అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుందా అని మనం చెప్పగలమా అంటే చెప్పలేం. ఎందుకు, గ్రీన్స్ అనే సర్కిల్ తీసుకున్నాం, బ్లాక్స్ అనే సర్కిల్ తీసుకున్నాం,
బ్లూస్ అనే సర్కిల్ తీసుకున్నాము, తర్వాత బ్లాక్స్ అనే సర్కిల్ తీసుకున్నాం. ఫస్ట్ స్టేట్మెంట్ని బట్టి గ్రీన్స్ అండ్ బ్లూస్ మధ్యలో కామన్ పోర్షన్ ఉండాలి. సెకండ్ స్టేట్మెంట్ని బట్టి బ్లూస్ అండ్ బ్లాక్స్ మధ్యలో కామన్ పోర్షన్ ఉండాలి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుండి మనం చూసినట్టయితే గ్రీన్స్ అండ్ బ్లాక్స్ ఈ రెండింటి మధ్యలో ఏమన్నా ఇంటర్సెక్షన్ ఉందా, ఈ రెండు సర్కిల్స్ మధ్యలో ఏమన్నా కామన్ పోర్షన్ ఉందా అంటే లేదు. సో సమ్ గ్రీన్స్ ఆర్ బ్లాక్స్ అంటే ఏమవ్వాలి, గ్రీన్స్ అండ్ బ్లాక్ సర్కిల్స్ మధ్యలో కొంచెం కామన్ పోర్షన్ అనేది ఉండాలి. ఆ కామన్ పోర్షన్ అనేది ఉందా అంటే లేదు. సో కంక్లూషన్ 1 ఇస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఏమంటున్నారు, నో గ్రీన్ ఇస్ బ్లాక్ అని అంటున్నారు. కంక్లూషన్ అనే వర్డ్ యూస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఏ గ్రీన్ బ్లాక్ అవ్వలేదు. ఏ పాసిబిలిటీ చూసినా కానీ గ్రీన్ అండ్ బ్లాక్ మధ్యలో కామన్ పోర్షన్ ఉండదు అని చెప్తున్నారు. అది అవుతుందో లేదో కొన్ని డయాగ్రామ్స్ గీసి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ డయాగ్రామ్స్ని కంబైన్ చేసినప్పుడు గ్రీన్, బ్లూ, బ్లాక్ ఇలా కూడా నేను ఒక డయాగ్రామ్ డ్రా చేయొచ్చు కదా. ఫస్ట్ స్టేట్మెంట్ నుండి నాకు ఏం తెలుసు, గ్రీన్ అండ్ బ్లూ మధ్యలో కామన్ పోర్షన్ ఉండాలి అని తెలుసు, ఉంది. సెకండ్ స్టేట్మెంట్ నుండి నాకు ఏం తెలుసు, బ్లాక్ అండ్ బ్లూ రెండింటి మధ్యలో కూడా కామన్ పోర్షన్ ఉండాలి అని తెలుసు. అంటే అది ఏమవుతుంది, ఈ రీజన్ అవుతుంది. ఆ రెండింటి మధ్యలో ఉన్న కామన్ పోర్షన్ ఇది అవుతుంది. సో ఈ డయాగ్రామ్ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ని కంబైన్ చేస్తే వచ్చిన డయాగ్రామే. ఇందులో మనం చూసినట్టయితే గ్రీన్ అండ్ బ్లాక్ ఈ రెండింటి మధ్యలో కూడా కామన్ పోర్షన్ ఉంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ని సాటిస్ఫై చేస్తూ ఇక్కడ ఇందాక కేసులో మనం ఒక డయాగ్రామ్ తీసుకున్నాము. ఇది కూడా వన్ ఆఫ్ ద పాసిబిలిటీ. ఈ పాసిబిలిటీలో మనకి ఏమొస్తుంది, గ్రీన్ అండ్ బ్లాక్ రెండింటి మధ్యలో కొంచెం కామన్ పోర్షన్ ఉంది అని వస్తుంది. అవునా, అంటే మనం ఖచ్చితంగా చెప్పగలమా గ్రీన్ అండ్ బ్లాక్ మధ్యలో కామన్ పోర్షన్ ఉండదు అని చెప్పలేము, ఎందుకంటే వన్ ఆఫ్ ద పాసిబిలిటీలో ఉంటుంది అని వస్తుంది కాబట్టి. సో కంక్లూషన్ 2 ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఓకే, కంక్లూషన్ 3లో ఏమంటున్నారు, ఆల్ గ్రీన్స్ ఆర్ బ్లాక్స్ అంటే బ్లాక్స్ అనే సర్కిల్ ఉందనుకోండి, గ్రీన్స్ అనే సర్కిల్ బ్లాక్స్ అనే సర్కిల్ లోపల ఉండాలి అని చెప్తున్నారు. అది అవుతుందా అంటే ఖచ్చితంగా చెప్పగలమా అంటే చెప్పలేము, ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్లోనే చూసాం. ఒక్కొక్కసారి ఒక పాసిబిలిటీలో ఏమో గ్రీన్ అండ్ బ్లాక్ సర్కిల్ మధ్యలో కామన్ పోర్షన్ ఉన్నట్టు, ఒక పాసిబిలిటీలో ఏమో గ్రీన్ అండ్ బ్లాక్ మధ్యలో అసలు కామన్ పోర్షన్ లేనట్టు, ఇలా రకరకాల పాసిబిలిటీస్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా గ్రీన్స్ అనే సర్కిల్ మొత్తం బ్లాక్స్ అనే సర్కిల్లో ఉంటుంది అని చెప్పగలమా, చెప్పలేము. సో దిస్ కంక్లూషన్ ఇస్ ఆల్సో నాట్ కరెక్ట్. ఇందులో ఏమంటున్నారు, ఆల్ బ్లాక్స్ ఆర్ గ్రీన్స్. సేమ్ ఇందాక కంక్లూషన్ 3కి ఏదైతే జస్టిఫికేషన్ ఇచ్చామో కంక్లూషన్ 4కి కూడా అదే జస్టిఫికేషన్ ఇస్తాం. ఏమని, ఇప్పుడు రకరకాల పాసిబిలిటీస్ వస్తున్నాయి. కొన్ని దగ్గరలో ఏమో గ్రీన్ అండ్ బ్లాక్ మధ్యలో అసలు కామన్ ఏరియా లేదు, కొన్ని దగ్గర ఏమో రెండింటి మధ్యలో కామన్ ఏరియా వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా కంపల్సరీ బ్లాక్స్ అనే సర్కిల్ అనేది గ్రీన్స్ అనే సర్కిల్ లోపల ఉంటుంది అని మనం చెప్పగలమా అంటే చెప్పలేము. సో ఈవెన్ కంక్లూషన్ 4 ఇస్ ఆల్సో ఇన్కరెక్ట్. అంటే ఆన్సర్ ఏమవుతుంది, నీదర్ కంక్లూషన్ 1 నార్ 2 నార్ 3 నార్ 4. నీదర్ అంటే ఏంటి, ఏది కాదు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఈ నాలుగిట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అన్నప్పుడు మనం నీదర్ అనే వర్డ్ యూస్ చేస్తాం. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ని బట్టి ఏమంటున్నారు, ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అంటే ఏంటి, క్యాట్స్ అనే సర్కిల్ తీసుకున్నాము, డాగ్స్ అనే సర్కిల్ తీసుకున్నాం అనుకోండి. ఏమంటున్నారు, క్యాట్స్ అనే సర్కిల్లో ఉన్న ప్రతి ఐటమ్ అనేది డాగ్స్ అనే సర్కిల్లో ఉండాలి అంటున్నారు. అప్పుడు మనం ఎలా డ్రా చేసుకోవాలి, డాగ్స్ లోపల క్యాట్స్ అనే సర్కిల్ డ్రా చేసుకోవాలి. క్యాట్స్ అనే సర్కిల్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ అనేది డాగ్స్ అనే సర్కిల్లో ఉంది కాబట్టి దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఫర్ ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు, ఆల్ క్యాట్స్ ఆర్ బ్లాక్ అంటే ఏంటి, క్యాట్స్ బ్లాక్. ఈ 2 సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, ఏమంటున్నారు, ఈ బ్లాక్ అనే సర్కిల్లో క్యాట్స్ ఉండాలి, అప్పుడే కదా ప్రతి క్యాట్ అనేది బ్లాక్ అయ్యేది. అవునా, ఒకవేళ ఉల్టా ఉందనుకోండి, ఇది బ్లాక్ అని తీసుకుందాము, పెద్ద సర్కిల్ క్యాట్స్ అని తీసుకుందాము, అప్పుడు ఏంటి, బ్లాక్ అనే సర్కిల్లో ఏవైతే క్యాట్స్ ఉంటాయో ఆ క్యాట్స్ మాత్రమే బ్లాక్గా ఉంటాయి. ఈ బ్లాక్ అనే సర్కిల్ బయట ఏవైతే క్యాట్స్ ఉంటాయో అవి బ్లాక్గా ఉండవు. కానీ మనకు స్టేట్మెంట్లో ఏమంటున్నారు, అన్ని క్యాట్స్ ఖచ్చితంగా బ్లాక్గా ఉండాలి అని చెప్తున్నారు. అది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. సో అన్ని క్యాట్స్ బ్లాక్గా ఉండాలంటే ఇప్పుడు మనం ఏం డయాగ్రామ్ చూస్ చేసుకోవాలి, ఇది అనేది సెకండ్ డయాగ్రామ్ అవుతుంది, సెకండ్ స్టేట్మెంట్కి సంబంధించిన డయాగ్రామ్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్కి సంబంధించిన డయాగ్రామ్. ఓకే, ఈ డయాగ్రామ్స్ క్లియర్ అయితే ఇప్పుడు మనం కంక్లూషన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు కంక్లూషన్ 1లో ఏమంటున్నారు, ఆల్ డాగ్స్ ఆర్ బ్లాక్ అని అంటున్నారు. అంటే మనం గీసే ప్రతి పాసిబిలిటీలో స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2ని యూజ్ చేసి మనం రకరకాల డయాగ్రామ్స్ గీసుకోవచ్చు, ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయో. అన్ని పాసిబిలిటీస్లో డాగ్స్ అన్ని బ్లాక్ సర్కిల్లో వస్తాయంట, బ్లాక్ లోపల డాగ్స్ అనే సర్కిల్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో డయాగ్రామ్స్తో చూద్దాం. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ని యూజ్ చేసి నేను ఇలా ఒక డయాగ్రామ్ గీసుకోవచ్చా, ఇది పెద్ద సర్కిల్ డాగ్స్ అని గీస్తున్నాను, చిన్న సర్కిల్ క్యాట్స్ అని గీస్తున్నాను. ఇప్పుడు నేను బ్లాక్స్ అనే ఇలాంటి ఒక సర్కిల్ గీసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆల్ క్యాట్స్ ఆర్ బ్లాక్.
స్టేట్మెంట్ 2 అనేది వ్యాలిడ్ అవుతుందా? ఈ బ్లాక్స్ అనే పెద్ద సర్కిల్లో క్యాట్స్ అనే సర్కిల్ ఉంది, సో స్టేట్మెంట్ 2 వ్యాలిడ్ అవుతుంది. ఈ డయాగ్రామ్లో స్టేట్మెంట్ 1 వ్యాలిడ్ అవుతుందా అంటే క్యాట్స్ అనే సర్కిల్ డాగ్స్ అనే సర్కిల్ లోపల ఉండాలి. క్యాట్స్ అనే సర్కిల్ డాగ్స్ అనే సర్కిల్ లోపల ఉంది కాబట్టి స్టేట్మెంట్ 1 కూడా వ్యాలిడ్ అవుతుంది. సో ఈ రెండు డయాగ్రామ్స్ని, స్టేట్మెంట్ 1లో ఉన్న డయాగ్రామ్ని స్టేట్మెంట్ 2లో ఉన్న డయాగ్రామ్ని కంబైన్ చేస్తే ఇలాంటి ఒక డయాగ్రామ్ అనేది పాసిబుల్ అవుతుంది. అవునా? ఇక్కడ ఏమంటున్నారు? ఆల్ డాగ్స్ ఆర్ బ్లాక్ అంటే ఈ బ్లాక్ అనే సర్కిల్లో డాగ్స్ ఉండాలి అని చెప్తున్నారు. కానీ ఈ డయాగ్రామ్లో మనం చూస్తే కనుక కొన్ని డాగ్స్ అనేవి బ్లాక్ అనే సర్కిల్ బయట కూడా ఉన్నాయి కదా. సో ఖచ్చితంగా డాగ్స్ అన్ని బ్లాక్ అనే సర్కిల్లో ఉండాలి అనేది అవుతుందా? అవ్వట్లేదు. సో కంక్లూజన్ 1 ఈజ్ నాట్ కరెక్ట్. ఫస్ట్ది మనం ఖచ్చితంగా అవుతుందని కంక్లూడ్ చేయలేము. ఓకే, సెకండ్ కంక్లూజన్ ఏమంటున్నారు? సమ్ డాగ్స్ ఆర్ నాట్ బ్లాక్. ఇప్పుడు సెకండ్ కంక్లూజన్ మనం చూసినట్టయితే ఈ డయాగ్రామ్ గీసుకున్నాం. ఇక్కడ ఇంకొక పాసిబిలిటీ డ్రా చేశాను నేను, చూడండి. ఇందులో ఏమని రాశాను? స్టేట్మెంట్ 1 యూజ్ చేసి క్యాట్స్ అనే సర్కిల్ డాగ్స్ అనే సర్కిల్ లోపల ఉంది. స్టేట్మెంట్ 2 యూజ్ చేసి క్యాట్స్ అనే సర్కిల్ బ్లాక్స్ అనే సర్కిల్ లోపల ఉంది. ఇక్కడ నేను ఏం రాశాను? బ్లాక్స్ అనే సర్కిల్ అనేది కంప్లీట్గా డాగ్స్ అనే సర్కిల్ లోపల ఉంది. కానీ ఫస్ట్ కంక్లూజన్కి మనం వాడిన డయాగ్రామ్లో బ్లాక్స్ అనే సర్కిల్ అనేది డాగ్స్ అనే సర్కిల్తో కామన్ పోర్షన్ ఉంది కానీ కంప్లీట్గా దాని లోపల లేదు. ఫస్ట్ పాసిబిలిటీ తీసుకున్నా, సెకండ్ పాసిబిలిటీ తీసుకున్నా, రెండిట్లో మనం ఏం చూస్తున్నాము? బ్లాక్స్ అనే సర్కిల్ బయట కూడా కొన్ని డాగ్స్ ఉన్నాయి. అవునా కదా? ఫస్ట్ స్టేట్మెంట్లో మనం ఏమని చూసాము? బ్లాక్స్ అనే సర్కిల్ బయట కూడా డాగ్స్ ఉన్నాయి. సెకండ్ స్టేట్మెంట్లో కూడా బ్లాక్స్ అనే సర్కిల్ బయట కూడా డాగ్స్ ఉన్నాయి. అంటే ఏంటి? కొన్ని డాగ్స్ బ్లాక్ అనే సర్కిల్లో ఉన్నాయి, కాకపోతే కొన్ని డాగ్స్ బ్లాక్స్ అనే సర్కిల్ బయట ఉన్నాయి. అంటే కొన్ని డాగ్స్ బ్లాక్ అవ్వాల్సిన అవసరం లేదు. సమ్ డాగ్స్ ఆర్ నాట్ బ్లాక్. అదే కదా ఇక్కడ అంటుంది, సమ్ డాగ్స్ ఆర్ నాట్ బ్లాక్. కానీ ఇప్పుడు ఒక థర్డ్ పాసిబిలిటీ గీద్దాం, చూడండి. అందులో ఏమంటున్నామంటే క్యాట్స్ ఉన్నాయి, క్యాట్స్ అనే సర్కిల్ బయట డాగ్స్ అనే సర్కిల్ ఉంది. ఈ బయట ఒక పెద్ద బ్లాక్ అనే సర్కిల్ గీస్తున్నాను. ఇప్పుడు స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఈ డయాగ్రామ్లో కంప్లై అవుతున్నాయో లేదో చూద్దాం. స్టేట్మెంట్ 1లో ఏమంటున్నారు? ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అంటే క్యాట్స్ అనే సర్కిల్ బయట డాగ్స్ అనే సర్కిల్ ఉండాలి. క్యాట్స్ అనే సర్కిల్ డాగ్స్ అనే సర్కిల్ స్టేట్మెంట్ 1తో మ్యాచ్ అయింది ఆ డయాగ్రామ్తో. స్టేట్మెంట్ 2లో ఉండే డయాగ్రామ్ ఏముండాలి? క్యాట్స్ అనే సర్కిల్ అనేది బ్లాక్ అనే సర్కిల్ లోపల ఉండాలి. ఈ పెద్దది బ్లాక్ అనే సర్కిల్, క్యాట్స్ అనే సర్కిల్ ఆ సర్కిల్ లోపలే ఉంది కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్కి సంబంధించిన డయాగ్రామ్స్ అనేది ఈ పాసిబిలిటీలో సాటిస్ఫై అవుతున్నాయి. ఇందులో మనం చూస్తే కనుక డాగ్స్ అనే సర్కిల్ కంప్లీట్గా బ్లాక్ అనే సర్కిల్లో ఉంది. అంటే ఏంటి? ఈ పాసిబిలిటీలో ఆల్ డాగ్స్ ఆర్ బ్లాక్ అని వస్తుంది. కానీ అంతకుముందు పాసిబిలిటీస్లో మనకి ఏమొచ్చాయి? సమ్ డాగ్స్ ఆర్ బ్లాక్, సమ్ డాగ్స్ ఆర్ నాట్ బ్లాక్. సెకండ్ పాసిబిలిటీలో కూడా సమ్ డాగ్స్ ఆర్ బ్లాక్, సమ్ డాగ్స్ ఆర్ నాట్ బ్లాక్ అని వచ్చాయి. కానీ థర్డ్ పాసిబిలిటీలో ఆల్ డాగ్స్ ఆర్ బ్లాక్ అని వస్తున్నాయి. సో మనం ఖచ్చితంగా కొన్ని డాగ్స్ బ్లాక్ కాదు అని చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే వన్ ఆఫ్ ద పాసిబిలిటీలో అన్ని డాగ్స్ బ్లాక్ అని వస్తున్నాయి కాబట్టి. సో ఈవెన్ కంక్లూజన్ 2 ఈజ్ నాట్ కరెక్ట్. కంక్లూజన్ 2ని కూడా మనం కంక్లూడ్ చేయలేం. ఎప్పుడు కంక్లూడ్ చేయగలం? మనం గీయగలిగే ప్రతి పాసిబిలిటీలో ఇదే కరెక్ట్ అయింది అనుకోండి, మనకు పాసిబిలిటీ 1లో కరెక్ట్ అయింది, పాసిబిలిటీ 2లో కరెక్ట్ అయింది. ఒకవేళ పాసిబిలిటీ 3లో కూడా కరెక్ట్ అయింది అనుకోండి, కరెక్ట్ అవ్వాలంటే ఏంటి? పాసిబిలిటీ 3లో కూడా ఇదే వచ్చింది అనుకోండి, సమ్ డాగ్స్ ఆర్ నాట్ బ్లాక్ అని పాసిబిలిటీ 3లో కూడా వస్తే అప్పుడు కంక్లూజన్ 2 కరెక్ట్ అయి ఉండేది. కానీ పాసిబిలిటీ 3లో మనకి ఏమొచ్చాయి? ఆల్ డాగ్స్ ఆర్ బ్లాక్ అని వచ్చింది కాబట్టి ఈవెన్ కంక్లూజన్ 2 ఇస్ నాట్ కరెక్ట్. సో ది ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి ఆప్షన్ సి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు? ఆల్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. ఓకే, ఈ సర్కిల్లో ఉన్న నంబర్స్ అన్ని డివిజిబుల్ బై 2 అనుకుందాం. ఈ సర్కిల్లో ఉన్న నంబర్స్ అన్ని డివిజిబుల్ బై 3 అనుకుందాం. ఏమంటున్నారు? అన్ని నంబర్స్, ఆల్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. సో ఆల్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. అప్పుడే కదా అవన్నీ ఈ సర్కిల్లో ఉండేది. తర్వాత ఏమంటున్నారు? ఆల్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3. అదే కదా మనకు సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్లో ఆల్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3 అన్నారు. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద డయాగ్రామ్. ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ని కంబైన్ చేస్తే ఏమొస్తుంది? 2 అనే సర్కిల్ ఉంది, నంబర్స్ ఉన్నాయి. ఆల్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. సో ఆ నంబర్స్ అనే సర్కిల్ 2 అనే సర్కిల్ లోపల కంప్లీట్గా ఉంది. తర్వాత ఈ నంబర్స్ అనే సర్కిల్ కంప్లీట్గా 3 లోపల కూడా ఉంది కాబట్టి ఇలా డ్రా చేసాం. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు? ఆల్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 6. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూసినట్టయితే ఈ రెండింటి మధ్యలో ఏదైతే కామన్ పోర్షన్ ఉందో అది దేన్ని డినోట్ చేస్తున్నట్టు? అది డివిజిబిలిటీ బై 6ని డినోట్ చేసినట్టు. డివిజిబిలిటీ రూల్స్లో మనం ఏమని చదువుకున్నాము? ఏదైనా ఒక నంబర్ అనేది 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా అది 2తోనూ డివిజిబుల్ అవ్వాలి అండ్ 3తోనూ డివిజిబుల్ అవ్వాలి. అప్పుడే ఆ నంబర్ అనేది 6తో డివిజిబుల్ అవుతుంది అని చూసాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏదైతే కామన్ పోర్షన్ ఉందో అందులోనే కదా ఆల్ నంబర్స్ ఆర్ క్యాప్చర్డ్ ఇన్ దట్ రీజన్. ఈ ఆల్ నంబర్స్ని మనం ఈ చిన్న సర్కిల్తో రిప్రజెంట్ చేసాం. ఆ ఆల్ నంబర్స్ అనేది ఈ కామన్ పోర్షన్లోనే ఉంది కదా. అంటే మీనింగ్ ఏంటి? ఆల్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 6 అనేది ఖచ్చితంగా అవుతుంది. ఓకే, సో కంక్లూజన్ 1 ఇస్ కరెక్ట్. కంక్లూజన్ 2లో ఏమంటున్నారు? ఆల్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 4.
ఒక నంబర్ అనేది 2తో డివిజిబుల్ అయినంత మాత్రాన 4తో డివిజిబుల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 6 అనే నంబర్ తీసుకున్నాం. 6 అనే నంబర్ 2తో డివిజిబుల్ అవుతుందా అంటే అవుతుంది, కానీ అది 4తో డివిజిబుల్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే మనం 6/4 చేసినప్పుడు 4 6 4 1s are 4, 6 - 4 చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది 2. 6 అనేది 4 టేబుల్లో లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 4. సో ఓన్లీ కంక్లూజన్ 1 is correct, కంక్లూజన్ 2 is not correct. హెన్స్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది వేరే స్టైల్ ఆఫ్ క్వశ్చనింగ్. ఇందులో ఏమన్నా ఇచ్చారు, 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమన్నారు, గివెన్ దట్ స్టేట్మెంట్ 4 is true విచ్ కెన్ డెఫినెట్లీ బీ కంక్లూడెడ్. ఈ స్టేట్మెంట్ ట్రూ అన్నప్పుడు ఏది ఖచ్చితంగా కంక్లూడ్ చేయగలము అని చెప్తున్నారు. ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమంటున్నారు, సమ్ కలర్స్ ఆర్ నాట్ ప్లెజెంట్. కలర్స్ అనే సర్కిల్ తీసుకుందాము, ప్లెజెంట్ అనే సర్కిల్ తీసుకుందాము. ఏమన్నారు, సమ్ కలర్స్ ఆర్ నాట్ ప్లెజెంట్ అంటే కొన్ని కలర్స్ అనేవి ప్లెజెంట్ అనే సర్కిల్ బయట ఉంటాయి. ప్లెజెంట్ అనే సర్కిల్ లోపల ఏవైతే కలర్స్ ఉంటాయో దే ఆర్ దోస్ కలర్స్ దట్ ఆర్ ప్లెజెంట్. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్ 3 చూసినట్టయితే నో కలర్ ఇస్ ప్లెజెంట్ అంటున్నారు. నో కలర్ ఇస్ ప్లెజెంట్ అని వస్తుందా మనకి, కొన్ని కలర్స్ ప్లెజెంట్ అనే వస్తున్నాయి కదా. సో స్టేట్మెంట్ 3 ఇస్ నాట్ ట్రూ. సమ్ కలర్స్ ఆర్ ప్లెజెంట్ అదే కదా మనకు వస్తుంది. సమ్ కలర్స్ ఆర్ నాట్ ప్లెజెంట్ అంటే సమ్ కలర్స్ ఆర్ ప్లెజెంట్ అని మనకు వస్తుంది కదా. సో స్టేట్మెంట్ 2 ఇస్ కరెక్ట్. ఆల్ కలర్స్ ఆర్ ప్లెజెంట్ అని అంటున్నారు. ఆల్ కలర్స్ ఆర్ ప్లెజెంట్ అంటే ఏంటి, కలర్స్ ప్లెజెంట్. ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్లెజెంట్ అనే సర్కిల్ కిందే ఉండాలి, అప్పుడే కదా ఆల్ కలర్స్ ఆర్ ప్లెజెంట్ అనే స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. కానీ మనం స్టేట్మెంట్ 4లో చూసినట్టయితే సమ్ కలర్స్ ఆర్ నాట్ ప్లెజెంట్ అని క్లియర్గా ఇచ్చారు. అంటే కొన్ని కలర్స్ ప్లెజెంట్ కాదు అని వాళ్ళు అంటున్నారు. సో కొన్ని కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లెజెంట్ అనే సర్కిల్ బయట ఖచ్చితంగా ఉండాలి. కానీ స్టేట్మెంట్ 1 ఒకవేళ ట్రూ అయింది అనుకోండి, అన్ని కలర్స్ ప్లెజెంట్ అనే సర్కిల్ లోపల ఉంటున్నాయి, అది 4th స్టేట్మెంట్తో కాంట్రాడిక్ట్ అవుతుంది కదా. సో ఈవెన్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ఫాల్స్. ఆప్షన్ డి అవుతుంది. ఐ హోప్ ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అన్నీ మీకు క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఆ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి, ఎలా కంక్లూజన్స్ని కరెక్టో కాదో ఐడెంటిఫై చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో సిలాజిజం అనే వర్క్షీట్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంది. మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేయాలనుకుంటే యూ హ్యావ్ దిస్ వర్క్షీట్. ఇందులో వెన్ డయాగ్రామ్స్తో పాటు సిలాజిజం క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్, ఆల్ క్యాట్స్ ఆర్ బ్లాక్, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇవన్నీ వెన్ డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్. చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. యూ హ్యావ్ కీ ఆల్సో అట్ ది ఎండ్. సో మనం చేసింది కరెక్టా కాదా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని కూడా ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇవి వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏమంటున్నారు, ఆఫ్ దీస్ 4 స్టేట్మెంట్స్ 2 కెనాట్ బీ ట్రూ బట్ బోత్ క్యాన్ బీ ఫాల్స్. 2 ట్రూ స్టేట్మెంట్స్ ఉండలేవు కానీ 2 ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. స్టడీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కేర్ఫుల్లీ అండ్ ఐడెంటిఫై ద 2 దట్ సాటిస్ఫై ది అబవ్ కండిషన్. దాన్ని బట్టి మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి ఏ 2 స్టేట్మెంట్స్ ఫాల్స్ అవుతాయి. ఇలా డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ అనేవి మనకి వర్క్షీట్లో ఉన్నాయి. అండ్ యూ ఆల్సో హ్యావ్ ఆన్సర్ కీ ఎట్ ది ఎండ్. ట్రై టు ప్రాక్టీస్ దీస్ క్వశ్చన్స్ అండ్ సీ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గెట్ ది కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ నాట్. ఒకవేళ మీకు ఏదైనా రాంగ్ అయితే కనుక ప్లీజ్ ట్రై టు రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వీల్ ట్రై టు టేక్ అప్ దట్ డౌట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, ఇవాళ క్లాస్లో ఏమైనా అర్థం కాకపోయినా, ఏమైనా రిపీట్ చేయాలనిపించినా కానీ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ క్లాస్లో మనం డెఫినెట్గా దాన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, కీప్ ప్రాక్టీసింగ్, దట్ ఈస్ ద కీ టు గెయిన్ కాన్ఫిడెన్స్ విత్ CSAT and also to let go of your fear of CSAT. Okay, on that note, let's conclude today's class. See you all in the next class. Take care.